ఛానల్ దేవిప్రియ స్టూడియో. సో ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, ఇది మా తాతగారి ఇల్లు అండి. నేను దానికి హౌస్ టూర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అది ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్. తర్వాత ఇదేమో మా తాతగారి ఆఫీస్, అదంతా గార్డెన్ లాగా. ఇదేమో మా తాతగారి ఆఫీస్, అది కూడా మా తాతగారి ఆఫీస్. సో నెక్స్ట్ అది హాల్. ఫస్ట్ ఇదంతా చూపించేసాక అవుట్డోర్స్ అన్నీ చూపించేసాక ఇది మా తాతగారి బైక్ అండి. ఇక్కడేమో ఇదేమో పనస చెట్టు అండి, ఇది పనస చెట్టు. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, అంటే ప్లాంట్, కనకాంబరం, జూమ్ చేయి, ఫ్లవర్ స్టిక్కర్స్. ఇది కనకాంబరం, రోజ్, కనకాంబరం, హైబిస్కస్. ఇది నా ఫేవరెట్ ప్లాంట్, ఇది పింక్ హైబిస్కస్. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇదేమో ఇంకా బడ్. సో ఇక్కడేమో ఒక పెద్ద డ్రమ్ ఉంది, వాటర్ డ్రమ్. ఎవరైనా వచ్చాక కాళ్ళు కడుక్కోవడానికి ఈ వాటర్ డ్రమ్. ఇది పనస చెట్టు. అది మా ఇంటి దగ్గర ఉన్న బావి. మీరు ఇక్కడ ఉంది, నేను అక్కడ లైట్ ఆన్ చేసేసి వస్తాను. ఇక్కడ కూడా మళ్ళీ చిన్న చిన్న ప్లాంట్స్ అవి ఉన్నాయి. ఇదేమో ఇదే చెట్టు, వాము చెట్టు. ఇది వాము చెట్టు. అది మామిడికాయ చెట్టు అనుకుంటా. మామిడికాయ చెట్టేనా? అక్కడ కొంచెం వెనక్కి ఉంది కదా, గోడ పక్కన ఇంత చెట్టు. మామిడి చెట్టులో ఉంది. ఏంటి ఏ చెట్టు? ఓహో, సంపెంగ చెట్టు. మొక్క ఇంత, దీని గోడ వెనకాల ఉంది, ఇది కాదు. ఇంకా ఇది మామిడి చెట్టులో ఉంది. మామిడి చెట్టు కాదు, మామిడి చెట్టు కాదు, ఇది సంపెంగ చెట్టు. ఓయా, ఇది గట్టిగా ఉంది, అది మెత్తగా ఉంది. ఇది ఇంకా మామిడి చెట్టు. ఇది డెఫినెట్గా మామిడి చెట్టే, చీకటిగా పడుతుంది. ఇదేమో వంకాయ చెట్టు. వంకాయ చెట్టు చూడండి, చిన్న చిన్న వంకాయలు ఉన్నాయి. ఇందాకల్లా నేను మా ఆఫ్టర్నూన్ వాక్ చేసుకుంటాను. ఇక్కడ బేబీ వంకాయ వచ్చేసాను, చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇదేమో బావి. ఇదేమో బావి. ఇదేమో తులసి మొక్కలు. అది ఏం పువ్వు ఇది ఏ పువ్వు అక్క? ఇది తెలియదు, ఇది ఏమంటారు నాకు కూడా తెలియదు. ఏమో ఏదో పువ్వు చెట్టు. తెలిస్తే కామెంట్ చేయండి. ఇది గోరింటాకు. ఇది గోరింటాకు చెట్టు అండి, గోరింటాకు చెట్టు. ఇదేమో మా బావి. ఇప్పుడు అందులో వాటర్ పెద్దగా కనబడదు, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది. అందుకని అక్కడ చూస్తే మీకు సన్సెట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అక్క కొబ్బరి చెట్టు కానీ అక్కడ సన్సెట్ చూపి. ఆ సన్సెట్ ఆ రెండు చెట్ల మధ్యలో, ఈ రెండు చెట్ల మధ్యలో మీకు కనబడుతుంది నా వేలు పైన సన్సెట్. అక్కడ ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉందండి, చూసారా? పెద్ద కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు పక్కనే ఆ మూన్ కూడా ఉంది. సో మేము ఇక్కడ ఇలాగా పైన, అదేమో బెడ్రూమ్ విండో అండి, ఇది బెడ్రూమ్ విండో. ఇక్కడ ఇది
వాటర్ అది వెచ్చిపెట్టుకోవడానికి పొయ్య. ఇవేమో అట్టి చెట్టు, ఇది చామన్ చెట్టు, ఇది బొబ్బస్కాయ చెట్టు. అది పప్పాయ మొక్క, ఇది చామన్ చెట్టు. సో ఇది వెనకాల పెరడు, అదేమో కిచెన్. సో ఇప్పుడు లోపలవి చూపిస్తాము. ఫస్ట్ అలా ఫ్రంట్ నుంచి హాల్ నుంచి చూపిస్తాము. ఇదంతా యాక్చువల్లీ ఇక్కడ ఇలాగ ఫ్లోర్ లాగా ఉంది కదండి. యాక్చువల్లీ ఫ్లోర్ లాగా లేదు, అంత మట్టే ఉండేది. అక్కడ కూడా అలాగే ఉండేది యాక్చువల్లీ. కానీ ఆ మొక్కలన్నీ కొరించేసి ఇలాగ ల్యాండ్లోకి ఇలా ఫ్లోర్ లాగా పెట్టిస్తారు. యాక్చువల్లీ ఇది ఇంకో ఎంట్రన్స్, అది మెయిన్ ఎంట్రన్స్. ఇందాకల్లా నేను వీడియో షూట్ స్టార్ట్ చేసింది, అది మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది పక్కనే కూడా ఉంది. ఇప్పుడు ఇటుపక్క గార్డెన్ చూపించాలనుకున్నాము, కానీ చీకటి పడిపోయింది కాబట్టి ఆ ఇటుపక్క గార్డెన్ ఇంకో వీడియోలో చూపిస్తాను. సో ఇటుపక్క గార్డెన్ ఇంకో వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే బాగా చీకటి పడిపోయింది కాబట్టి. సో ఫస్ట్ హాల్లో పెట్టాను. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఏంటంటే ఇంకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, అక్కడ వరకు ఇలాగా ఫ్లోర్ లాగా ఉండేది. మిగిలినంతా అదే మట్టి మొక్కలు ఉండేవి. కానీ అవన్నీ తీసేసి ఇప్పుడు ఇలాగా వేయించారు. సో ఇది ఎందుకు చేశారంటే పైన ఇక్కడ మంచిగా చల్లగా ఉన్నప్పుడు ఇక్కడ మేము మడత మంచం వేసుకుని పడుకుంటాము. అక్కడేమో అందరూ కూర్చోవాలి. ఇక్కడ మంచిగా ఎవరైనా గెస్ట్స్ వాళ్ళు వచ్చినప్పుడు చల్లగా ఉంటుంది కదా అని ఇలా ఇక్కడ మడత మంచాలు వేస్తారు, వేయించి పడుకుంటాము. ఇప్పుడు ఇంట్లో వెళ్తాము. ఇది కూడా మా తాతగారు ఆఫీస్ అండి. అదేమో స్టోరేజ్ రూమ్. ఇది స్టోరేజ్ రూమ్. ఇందులో మా తాతగారి డాక్యుమెంట్స్ అవి ఉంటాయి, అవి ఏమేంటో నాకు తెలీదు. సో ఫస్ట్ హాల్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇది హాల్, ఇది హాల్ అండి. ఇక్కడ బెడ్, టీవీ, ఇది కుర్చీ, క్యాలెండర్. ఇక్కడ మా తాతగారి వాళ్ళ అమ్మగారు, నాన్నగారు. వాళ్ళు ఎవరంటే మా తాతగారు వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, మా అమ్మ. ఆ చిన్న పాప ఉంది కదా, తను మా మమ్మీ. ఇక్కడేమో టీవీ, అక్కడేమో కిటికీలు ఉన్నాయి, దోమలు వస్తున్నాయని క్లోజ్ చేసేసారు. అండ్ అది ఆయన ఎవరో నాకు సరిగ్గా తెలియదు, రాధాస్వామి అనుకుంటా. ఇదేమో అద్దమంగారా, ఇక్కడ కుర్చీ వస్తుంది. సో నెక్స్ట్ బెడ్రూమ్. ఇక్కడ మా తాతగారు పడుకున్నారు. అయితే హాయ్ చెప్పుతాను. హాయ్. ఇదేమో బెడ్రూమ్ అండి. ఇది బీరో, ఇది ర్యాక్, ఇది మిర్రర్. అది ఈ డోర్లో నుంచి వెళ్తే పెరట్లోకి వెళ్తాము. ఇదే ఇందాక మేము కిటికీ చూపించాం కదండి, అటుపక్క నుంచి అది ఇదే. ఇంకా ఇదొక అద్దమల్మార, ఇక్కడ ఇంకా కిటికీలు. ఇది ఒక మంచం, దాని మీద మా తాతగారు పడుకున్నారు. ఇదేమో స్విచ్ బోర్డు. సో ఇది మా బెడ్రూమ్. నెక్స్ట్ కిచెన్ చూపించాలి. అమ్మమ్మ మేము కిచెన్ టూర్కి వస్తున్నాం, గెట్ రెడీ. సో ఇది కిచెన్ అండి. యాక్చువల్లీ అక్కడ ఇంకో రూమ్ ఉంటుంది, అది కిచెన్లో ఉండేది. కానీ ఇప్పుడు దీన్ని కిచెన్గా మార్చేశారు. సో ఇప్పుడు అది
యాక్చువల్లీ అక్కడ ఇంకో కిచెన్ ఉంటుంది, చూపిస్తాను మీకు రండి. ఆల్రెడీ ఆ వీడియోలో అమ్మాలండి. అది ఇంకో కిచెన్ అండి. అది ఇప్పుడు యాక్చువల్లీ మేము దీన్నే కిచెన్లో వాడేవాళ్ళము. ఇక్కడ ఏమైనా సెరమనీస్ అవి ఏమైనా, ఈ కిచెన్లో ఓన్లీ సెరమనీస్ అవి ఏమైనా జరిగితేనే చూపించేవాళ్ళము. సో ఇది ఇప్పుడు జస్ట్ దేవుడు గది, ఇంకా అదే ఫుడ్ ఐటమ్స్ అవి స్టోర్ చేసుకోవడానికి. కింద పడి పగిలిపోయింది, సీసాలన్నీ చిందరవందర అయిపోయి ఒక్కదానికి లేదు, ఒక్కదానికి ఇది చూసుకోట. ఇది ఇంకో మడత మంచం. అప్పుడప్పుడు మేము ఇక్కడ పడుకుంటాం, కానీ ఎప్పుడు కాదు, ఏదో అప్పుడప్పుడు పడుకుంటాము అంతే. ఇదేమో ఇప్పుడు కిచెన్. యాక్చువల్లీ అంతకుముందు దాన్నే కిచెన్గా వాడేవాళ్ళు. ఇక్కడ ఏమైనా సెరమనీస్ ఫంక్షన్ ఏమైనా ఉంటే అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు. సో ఇది యాక్చువల్లీ పెద్దగా ఉందని, ఇక్కడ ప్లేస్ కొంచెం ఎక్కువ ఉంది అని దాన్ని స్టోరేజ్ రూమ్లో మార్చేసి దీన్ని కిచెన్గా పెట్టుకున్నారు. ఇదేమో మా ఫ్రిడ్జ్. అందులో ఒక బాటిల్ వాటర్ ఉంది, ఇంకేవేవో ఉన్నాయి నాకు తెలియదు. ఇక్కడ ఇవన్నీ ఎక్కువ వాడే సామాన్లన్నీ ఇక్కడ పెట్టారు. డబ్బాలు, పోపు సామాన్లు అవన్నీ ఇక్కడ పెట్టారు. ఇదేమో గరిటెల స్టాండ్, ప్లేట్ల స్టాండ్ అవన్నీ. అక్కడేమో స్టవ్, ఇంకా పెద్ద బల్ల, అక్కడ ఏమైనా ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి. అక్కడ ఇంకో బల్ల, అవి తోమిన గిన్నెలు ఆడడానికి అక్కడ పెడతాము. సింక్ ఎక్కడ అనుకుంటున్నారా? చూపిస్తాను. సో యూజువల్లీ మా అమ్మగారు బట్టలు అయితే ఇక్కడ ఉతుకుతారండి, అందుకని అక్కడ బట్టలు కూడా ఉన్నాయి. అండ్ కిచెన్, ఇది సింక్, ఇది ఇవన్నీ వాష్రూమ్. అంటే వీటిల్లో ఓన్లీ 2 వర్కింగ్, వీటన్నిటిలో ఇవి 4 వాష్రూమ్స్, వీటన్నిటిలో ఓన్లీ 2 వర్కింగ్. మీరు ఏ 2 గెస్ట్ చేయగలరా? హింట్స్ ఇస్తా. ఒకటి బ్లూ డోర్, ఇంకొకటి వైట్ డోర్. జస్ట్ ఓకే, 10 సెకండ్స్లో మీరు ఆన్సర్స్ చెప్పాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇది ఇండియన్ స్టైల్ వాష్రూమ్ అండ్ ఇది వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్. ఇందులో ఏంటంటే సరిగ్గా అక్క ఇది చూపి ఫస్ట్. ఇదేంటంటే ఇక్కడ ఒకప్పుడు వాషింగ్ మిషన్ ఉండేదండి, కానీ ఇప్పుడు అది తీసేసారు, ఎందుకో నాకు అర్థం కాలేదు. సో యా, నెక్స్ట్ అవి. సో ఇవన్నీ, ఇదంతా మల్లె మొక్కలు అవన్నీ ఉన్నాయి. చీకట్లో మనకు కనిపిస్తలేదు. ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారండి, మా ఫ్రెండ్స్ వాళ్ళ హౌస్ ఇది. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, మేము అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటాము. మళ్ళీ ఇదే సింక్, మీరు అడిగారు కదా, ఇదే సింక్. సో అండ్ రోజు మార్నింగ్ లేచేసరికి ఇక్కడ ఇది వెలిగించి దానిపైన ఒక కుండ నిండా నీళ్ళు పెడతారు. సో ఆ నీళ్ళతో యాక్చువల్లీ గీజర్ ఉంది, కానీ అది ఎవరు వాడారు ఏంటో, అంటే వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు అది ఏదో రిపేర్ వచ్చిందని వాడట్లేదు. సో యా, ఇక్కడ ఒక చిన్న ఏంటిది గొయ్యలాగా ఉండేది, కాంపోస్ట్ వేస్ట్ అంతా పడేయడానికి. సో ఇప్పుడు అది కవర్ చేసేసారు మొత్తం. ఇదేమో మామిడికాయ చెట్టు, ఇదంతా చూపించేసాను వాళ్ళు. సో అవుట్లోకి అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇది మా వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఆల్ అనదర్ టైం.